శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈరోజు మన వీడియోలో టీడీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మన వీడియోలో కామాక్షి దీపారాధన ఏ విధంగా పెట్టుకోవాలి. శుక్రవారం నాడు కామాక్షి దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సకల సుఖ సంతోషాలకు తావుండదు. అలాగే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మన పూజా మందిరాన్ని కొంచెం పసుపు, రోజు వాటర్ వేసి మొత్తం బాగా క్లీన్ చేసి ఆ రోజు వాటర్ పసుపు వేసి ఇలా చేత్తో అలుక్కోవాలి. అలా అలుక్కున్న ప్రదేశంలో కుబేర ముగ్గు, దీన్నే కుబేర ముగ్గు అంటారు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గీతలు పెట్టి కుబేర ముగ్గు అనేది కలపండి. ఇలా కుబేర ముగ్గు వేయడం వల్ల కుబేరుడు ధనానికి అధిపతి. ఈ కుబేర ముగ్గు వేయడం వల్ల మన పూజా మందిరంలో పూజ చేసే చోట లక్ష్మీదేవి అలాగే కుబేరులు కూడా ఇద్దరు కూడా తోబుట్టువులన్నమాట. లక్ష్మీదేవికి తమ్ముడవుతాడు కుబేరుడు. ఆయన అనుగ్రహం కూడా మన మీద ఉండి ఇంట్లో సకల సుఖ సంతోషాలకి అలాగే సంపదకు ధనధాన్యాలకు మంచి నిలవుగా ఉంటుంది. కనుక ఇలా ఈ కుబేర ముగ్గు అనేది మన పూజా మందిరంలో వేసి ప్రతి శుక్రవారం మంగళవారం కూడా మన పూజా మందిరంలో వేసి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత ఒక 2 మన దీపారాధనకి 2 ప్లేట్లు అయితే తీసుకోవాలి. ప్లేట్లనే పెట్టుకోవాలి. దీపారాధన ఎప్పుడు నేల మీద అయితే పెట్టరాదు. ఇలా ప్లేట్లు తీసుకున్న దానిలో బియ్యం, మనం ఇంట్లో వాడుకునే బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి స్వస్తిక్ ఆకారంలో ఆ ప్లేట్లో బియ్యంతో నామకరణం చేయాలి. ఇలా స్వస్తిక్ వేసి దానిపై పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకోవాలి. ఇలా బియ్యం వేయడం వల్ల మన లక్ష్మీదేవి ధాన్యలక్ష్మి, మన అష్టలక్ష్మిలో ఒక లక్ష్మిగా ధాన్యలక్ష్మి, ధనధాన్య లక్ష్మి అంటే మన ఈ బియ్యంలో కూడా ఆవిడ కొలువై ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గు వేయడం వల్ల, ముగ్గు వేసి కామాక్షి దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో పూజా మందిరంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం ఈ చేసిన ఈ రెమెడీ ఆవిడ చాలా సంతృప్తి చెందుతుంది. మనం ఇల్లు శుభ్రతలతో ఉంచుకొని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసంగా ఏర్పరచుకొని మన ఇంటి వద్దే ఉంటుంది. ఇలా పెట్టుకున్న ఈ ప్లేట్లు ఒకటిగా పెట్టుకొని మన కామాక్షి దీపాలు ఇలా ఉంటాయి. అమ్మవారి ఫోటో ఉండి వెనకాతలు ఉండి కామాక్షి కుందులు అంటాము వీటిని. ప్రతి ఇంట్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ లేని వాళ్ళు మామూలు కుందులైనా తీసుకొని ఇలా దీపారాధన చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ శుక్రవారం అందరికీ తెలిసే ఉంటుంది, కామాక్షి దీపం పెడితే చాలా మంచిది. ఇది అమావాస్య, పౌర్ణమి అలాగే ద్వాదశి, ఏకాదశి తిథులలో కూడా ఈ కామాక్షి దీపం పెట్టడం వల్ల చాలా మంచి అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. ఇలా పెట్టుకొని 2 తమలపాకులు ఆ బియ్యం మీద పెట్టి ఈ దీపాలు పెట్టి 2 ఒత్తులు వేసి దాని నిండా నెయ్యి పోసుకోవాలి. నూనె ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి అవైలబుల్ లేకపోతే నువ్వుల నూనె అయినా ఏదైనా నూనె అయినా పోసుకోవచ్చు. నెయ్యి అంటే కొంచెం అమ్మవారికి ప్రీతికరం. ఎందుకంటే ఏ రకాలు తీసుకున్నా సరే ఆ దీపం వెలిగించడం వల్ల అక్కడ ఆ దీపం వెలిగించిన ఆ సువాసన ఉంటుంది కదా, అది సుగంధభరితంగా వచ్చి ఆ అట్మాస్ఫియరు ఆ ప్లేసు కూడా ఆనందంగా అద్భుతంగా అలా వేసుకున్న దాంట్లో కొంచెం జవ్వాది పౌడర్ వేసి దీపారాధన అయితే చేసుకోవాలి. ఆ దీపారాధన చేసుకున్నాక పువ్వులతో అందంగా అలంకరించుకొని ఆ దీపానికి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన శాశ్వతాపతి అని చెప్పి 2 అక్షంతులు, పువ్వులు అలాగే ధూపం, దీపం అన్ని నైవేద్యం కూడా చూపించాలి. 2 ఒత్తులే ఎందుకు వేస్తామంటే భార్య అలాగే 2 కళ్ళు, అలా మనం ఏదైనా సరే 2 ప్రీతికరం కాబట్టి దేనికైనా 2 ప్రీతి, అందుకే 2 ఒత్తులైతే వేయాలి. దాని ముందు కుబేర ముగ్గు వేసుకోవడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి అయితే నడుచుకొని వస్తుంది. నమ్మకంతో భక్తితో ఈ రెమెడీ చేయండి. బై స్మాల్ రిక్వెస్ట్,
ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.